హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు వచ్చే జనవరిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. అయితే ఈ టెట్కి సంబంధించి ప్రస్తుతం టీచర్ ఉద్యోగ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, సో వచ్చే జనవరిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఓకే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ జనవరి 3 నుంచి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో ఈ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి టెట్ చైర్పర్సన్ పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ గురువారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే తీసుకుంటారు. సో మరోవైపు సుప్రీంకోర్టుకు తీర్పుకు అనుగుణంగా టెట్ పరీక్ష తప్పనిసరిపై పాఠశాల విద్యాశాఖ గురువారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2010 ఆగస్టు 23కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇస్తూ 2015 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 36 అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే అందరూ టెట్ ఉత్తీర్ణత కావాల్సిందేనని ఇటీవల మనకు సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది, మనందరికి తెలుసు. దీనికి అనుగుణంగా జీవో నెంబర్ 36ని మళ్ళీ మినహాయింపును ప్రభుత్వం రద్దు చేస్తూ సవరణలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా సాధించాల్సిందేనని ఉత్తర్వులలో అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. అర్హత సాధించని వారు పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు నవీన్ నికోలస్ సవరణ ఉత్తర్వులలో తెలపడం అయితే జరిగింది. రాష్ట్రంలోని దాదాపు 40,000 మంది ఉపాధ్యాయులు గరిష్టంగా రానున్న 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణతను అయితే ఖచ్చితంగా సాధించాల్సిందే. ఒకవేళ సాధించకపోతే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి అయితే తొలగించబడతారు అని స్పష్టం చేయడం జరిగింది. సో ఈ విషయంలో గతంలో కూడా మనము వీడియో చేయడం అయితే జరిగింది. అయితే కొందరికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎప్పుడు 2010 ఆగస్టు 23కు ముందు సర్వీస్లో చేరిన ఉపాధ్యాయులకైతే ఈ టెట్ కంపల్సరీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సర్వీస్లో చేరిన వారికైతే గరిష్టంగా 2 ఏళ్ళు అనుమతిస్తూ టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందే, లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించబడతారు అని స్పష్టం చేయడం అయితే జరిగింది. కాబట్టి దయచేసి చాలామంది 40,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు, కొనసాగుతున్నారు ప్రస్తుతం విధుల్లో. వాళ్ళు కాంపిటీషన్లోకి తట్టుకొని ప్రయత్నం అయితే చేయండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. అండ్ టెట్ ఎట్లా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది కూడా గత వీడియోలో కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మనది ఐశ్వర్య ఆన్లైన్, మంకమ్మ తోటలో SBI బ్యాంక్ పక్కనే ఉంటుందండి, పున్నం కాంప్లెక్స్ కొంచెం ఇటేటు. ఓకే, సో దగ్గర ఉన్న వాళ్ళు టెట్ ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉన్నవాళ్ళు రండి మన సెంటర్కి. సో దీనికైతే అదనంగా ఫీజు నేను తీసుకొని అండ్ గవర్నమెంట్ ఫీజు అయితే తీసుకొని అప్లికేషన్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.